ఈరోజు మన టాపిక్ వచ్చేసి పట్టు బ్లౌజు నార్మల్ కటింగ్, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. మీకు నార్మల్ కటింగ్ బ్లౌజులు చూపిద్దామని మొన్న ఒకటి చూపించాను, ఇప్పుడు కూడా ఒకటి మళ్ళీ చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ చాలా మందికి కుట్టడానికి రాదు, అందరు క్రాస్ కటింగే కుడతారు. నేర్పించే వాళ్ళు కూడా క్రాస్ కటింగే నేర్పిస్తారు. నార్మల్ కటింగ్ చాలా తక్కువ. చూడండి, నార్మల్ కటింగ్ పట్టు బ్లౌజ్ బార్డర్ కలర్ వచ్చింది. చీర వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వచ్చింది. ఈ ముదురు గ్రీన్, నిండా గ్రీన్ ఏమో బార్డర్ వచ్చింది. గోల్డ్ అది సిల్వర్ కలర్ బార్డర్. చూడండి, ఇప్పుడు నా 2 మడతలు పెట్టా. నేను కొలత బ్లౌజ్ తోనే చూపిస్తా, పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తా. ఇది 36 ఇంచులు ఉంది. 36 ఇంచులు అంటే మనకు 40 ఇంచులు తీసుకోవాలి. 40 అంటే 4 మడతలు పెడితే బ్లౌజ్ వచ్చేసి 10 ఇంచులు ఉండాలి. ఒక వెనుక భాగం 10 ఇంచులు, 2 మడతల ముందు భాగం 2 ఇంచులు, 10 ఇంచులు ఉంటే 40 ఇంచులు ఉంటే కుట్టినాక 36 ఇంచులు. 36 ఇంచుల వాళ్ళది ఈ బ్లౌజ్. అంటే లావు కాదు, బక్కగా కాదు, మీడియం కొలత. ఎవరికైనా ఎక్కువ పర్ఫెక్ట్ ఇదే వస్తుంది. ఇప్పుడు 4 మడతలు పెట్టా, చేతులు కట్ చేస్తున్నా. నార్మల్ బ్లౌజే, క్రాస్ కటింగ్ అయితే కాదు. గల్ల కొంచెం పెద్దగా ఉంటది. మొన్న కట్ చేసిన బ్లౌజ్ ఏమో గల్ల చిన్నగా ఉంది. 2 సేమ్ ఉన్నాయి. ముందు భాగం గల్లా వెనుక 2 సేమ్ ఉన్నాయి. ఇది వెనుక కొంచెం పెద్దగా ఉంటది, ముందల అందరిలాగానే ఉంటది. సంక, చేతులు ఇలా కొలత తీసుకోవాలి. చూపించాను కదా, ఇలా డౌన్ చేసుకోవాలి. 2 ఇంచుల ముందే డౌన్ కు దింపాలి. చూశారు కదా, ఇగో ఇట్లా 2.5 ఇంచుల ముందే కొంచెం డౌన్ కు దింపాలి. ఇలా మనం కరెక్ట్ గా సేవ్ చేసామంటే మనకి ఏ స్కేల్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎంత రాని వాళ్ళైనా ఇలా కుట్టుకోవచ్చు. లైక్ చేసి చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయొద్దు. లైనింగ్ తో సహా చూపిస్తా. నార్మల్ కటింగ్ మీకు పర్ఫెక్ట్ గా చూడాలనుకున్న వాళ్ళు ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక పట్టి చూస్తే మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకుంటారు. మన అమ్మ వాళ్ళకి కావచ్చు, అత్తమ్మ వాళ్ళకి కావచ్చు, ఇలాంటి బ్లౌజ్ దొడుగుతారు. క్రాస్ కటింగ్ దొడగని వాళ్ళు ఉంటారు కదా, ఇలా కుట్టొచ్చు. కస్టమర్ కూడా మనకి ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనము క్రాస్ కటింగ్ కుట్టే వరకల్లా వాళ్ళకి భుజాలు జారినట్టు అవుతున్నాయి, ఇట్లా ముందర లేచినట్టు అవుతుంది, ఇట్లా వెనుక ఇట్లా లూజ్ అయినట్టు అవుతుంది అంటారు. ఇలా అలవాటు ఉన్నోళ్ళు అలా క్రాస్ కటింగ్ దొడగలేరు. అందుకని మీకు చూపిస్తున్నా. మొన్న కూడా నార్మల్ కటింగ్ చూపించా. నా దగ్గర కూడా కస్టమర్ కు నార్మల్ కటింగ్ వచ్చారు. మీకు కూడా చూపిస్తున్నా. ఎందుకంటే మీరు కూడా మీ దగ్గర కూడా వస్తారు, మీ ఇంట్లో వాళ్ళకైనా కస్టమర్ కైనా మీరు కుడతారని. ఎంత ఉందో అంత వెడల్పు తీసుకున్నా. ఎంత ఉన్నా 10 ఇంచులు ఉంది, కానీ నేను కొలత బ్లౌజ్ తో తీసా. ఇలా స్ట్రేట్ గా కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ దగ్గరకు వచ్చాక కూడా ఈ బార్డర్ కూడా కట్ చేద్దాం. ఎందుకంటే మీకు ఎందుకు బార్డర్ ఏం పెట్టొద్దు. ఇప్పుడు ఈ పువ్వులు అనేది మనకు పొడుగు రావాలి. మనిషి ఎలా ఉంటామో మనకు పొడుగు పువ్వులు రావాలి, ఇంకా మాత్రం పొడుగు రావాలి. ఇలా కట్ చేసుకోవాలి. 4 మడతలు పెట్టాలి. ఈ క్లాత్ కూడా 4 మడతలు పెట్టాలి. కింద సేప్ బెల్ట్ కు సరిపోయేలా లేదు. వేరే ఇప్పుడు మన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తో తీసుకుందాం. కొంచెం పైదే కిందికి పెట్టాను నేను. పొడుగు చూసుకోవాలి. మనకు పొడుగు ఎంత ఉందో అంత పెడుతున్నా. కింద మాత్రం 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని పైన సేమ్ పెట్టా. ఇవి ఇట్లా ఇప్పుడు సేమ్ వచ్చింది. 1 ఇంచు కిందిది ఎక్కువ ఉండాలి నార్మల్ కటింగ్. కాకపోతే మనకు పైది ఎక్కువ ఉంది, ఎందుకంటే క్రాస్ పట్టి సేమ్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకి ఏం ఉండదు. ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అని మీకు బార్డర్ కట్ చేసి చూపిస్తున్నా. ఈ ముందు భాగం గల్ల ఏదైతే ఉందో అది గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వెనుక మనకి ఎంత కావాలో ఇంత కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం మీడియం కొలత వాళ్ళది. వెనుక ఇలా ఇది గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ముందు కట్ చేసుకుంటే మనకు తర్వాతది కుట్టేటప్పుడైనా లైనింగ్ కట్ చేసేటప్పుడైనా వెనకది 1/2 ఇంచు కుట్టులో కొయ్యేలా ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇక సంఖ దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా రౌండ్ షేప్ స్ట్రేట్ గా గుర్తు పెట్టుకుని రౌండ్ షేప్ కరెక్ట్ రౌండ్ చేయాలి. రాలేదు, మళ్ళీ రౌండ్. ఇప్పుడు రౌండ్ కరెక్ట్ రౌండ్ చేసుకోవాలి. సంఖ రౌండ్ అనేది కరెక్ట్ రావాలి. ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు గల్ల కట్ చేస్తున్నా నేను. 2 సేమ్ కట్ చేస్తే భుజాల మీద బ్లౌజ్ అనేది ఉండదు, ఊడిపోతుంది. ఇప్పుడు మనకు సేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలి, ఈ సంఖ దగ్గర మిగిలిన పీసులు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నా. చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇంచ్ ఎక్కువ అంటే ఇలా. ఇప్పుడు ఇలా ఇంత, ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంత కట్ చేస్తే మనకు సరిపోతుంది. పైది లేపి ఇలా కట్ చేసి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు
ఇది షేప్ బెల్ట్ ఓన్ గా కట్ చేసుకోవచ్చు. షేప్ బెల్ట్ ఇటు నుంచి క్రాస్ తీస్తున్నా నేను. ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ స్ట్రేట్ గానే ఉంటాయి కాబట్టి షేప్ బెల్ట్ ముందు భాగం, వెనక భాగం, షేప్ బెల్ట్, చేతులు. ఇప్పుడు లైనింగ్ ఉతికి ఆరబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఉతికి ఆరబెట్టుకుంటే మనకు ఎన్ని రోజులున్నా మనకు బ్లౌజ్ ముడత అనేది రాదు. ఉతికి ఆరబెట్టి కుట్టాలి. అగడు ఏదో తొందరపాటు వలన ఉతకకుండా కుట్టొద్దు. మనకైనా కుట్టుకోవద్దు, కస్టమర్కైనా కుట్టొద్దు. ఇలా ఉతికి ఆరబెట్టి మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా 4 మడతలు పెట్టి స్ట్రేట్ గా కట్ చేసి ఇప్పుడు చేతులు తెచ్చి దీనిపైన పెట్టుకొని ఎక్కడ సహపేలికలు లేవు, ఎక్కడ అతుకు లేదు, నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటది. ఇలా కట్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ 2, ఒరిజినల్ క్లాత్ 2, 4 పీసులు వచ్చాయి. చూడండి, లైక్ చేసి చూడండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్లో కింద లింక్ ఇస్తా. బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. ఏది కావాలన్నా దొరుకుతుంది. ఆన్లైన్లో షాపింగ్ కింద లింక్ ఇస్తా, తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇలా పొడవు మడత పెట్టాలి. పొడవు కొంచెం ఎక్కువ తక్కువ మడత పెట్టాను నేను. ఎందుకంటే సైడ్లకు సరిపోకపోతే ఈ ఎక్కువ తక్కువ మడత పెడితే సైడ్లకు సరిపోలేదనుకో, అప్పుడు ఒక్కొక్క పీసు ముందుకి ఒక పీసు, వెనక ఒక పీసు, ఒక సైడ్ అతికించుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్కువ తక్కువ మడత పెట్టి ఇది తెచ్చి దీనిపైన పెడుతున్నా. ఇది వెడల్పు సరిపోదు, 10 ఇంచులు లేనట్టుగా అనిపిస్తే మడత పెట్టాను. ఉంటే ఏం పెట్టొద్దు. కొంచెం ఇలా పెట్టుకోవాలి. సేమ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఇప్పుడు మనము కిందిది ఎక్కువ తీసుకుంటాం కదా, అలా కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. మీకు కింద ఇంచు ఎక్కువ తీసుకుంటున్నా నేను. ఇట్లా షేప్ బెల్ట్ కూడా రావడానికి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందుదే మనం ఫస్ట్ ఏదైతే కట్ చేసామో అదే కట్ చేయాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ పెట్టి షేప్ బెల్ట్ ఈ పైకి లేపి కింది మాత్రం షేప్ బెల్ట్ పెట్టి షేప్ బెల్ట్ కట్ చేయాలి. చూశారు కదా, పైకి లేపాలి. పొరపాటున కూడా వెనక్కి భాగం కట్ చేయొద్దు మధ్యలో. ఇలా ఇప్పుడు ఇక్కడ పీస్ తక్కువ వచ్చింది కదా, ఈ సంఖ దగ్గర వెళ్ళిన పీసులు ఉంటే ఆ పీసులతోటి ఇక్కడ నేను అతికియడానికి ఇలా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా ముక్కలు 2 ముక్కలు. ఇది వెనక దానికి, ఈ కింద ముందు భాగానికి 2 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కడ మనకు కుట్లిప్పుకున్న లూజ్ అయినా టైట్ అయినా మళ్ళా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం ముందే 2 పీసులు అతికించుకుంటే ఎట్లయినా క్లాత్ ఉంటుంది. ఉతికితే తగ్గి ఇలా తక్కువ పడుతుంది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఇలాంటివి ముక్కలు అతకడం పడుతుంది లైనింగ్. ఇలా అతికించుకోవచ్చు. ఇప్పుడు వెనక భాగం ముందు భాగం కట్ చేశాను కదా, గల్ల అనేది మనం కుట్టేటప్పుడైనా వెనక్కి కట్ చేసుకోవచ్చు, ముందైనా కట్ చేసుకోవచ్చు. సంఖ లోతులు కూడా నేను కుట్టేటప్పుడు కట్ చేస్తా. చేతులకు బ్లౌజుకు మధ్యలో పెట్టి నేను 1/2 ఇంచు లోతు కట్ చేస్తా. ఫస్టే కట్ చేసుకోను, కుట్టేటప్పుడు కట్ చేస్తాను. నాకు అట్లా అలవాటు ఉంది. నేను ఎప్పటి నుంచి మిషన్ కుడతానో అప్పటి నుంచి కూడా నాకు కుట్టేటప్పుడు కట్ చేసే అలవాటు ఉంది. కాబట్టి మీకు కూడా అదే చూపిస్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు ముందే కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా ఇలా పీసులు స్ట్రేట్గా 2 తీసాను. ఇలా కూడా మనకు గల్ల పీసులు తీసుకోవాలి. పైపింగ్ చేయాలనుకుంటే మనకు సిల్వర్, ఇప్పుడు ఇందులో ఏ కలర్ అవుతుందో గోల్డ్ కలర్ చేయొచ్చు. నేను ఎమ్మింగ్ చేద్దామని గల్ల పీసులే తీస్తున్నా. చూడండి, నార్మల్ కటింగ్ పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపించాను. నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమందికి నచ్చింది అనేది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వెనక భాగం కట్ చేసుకోవచ్చు. గల్ల నీట్గా పర్ఫెక్ట్గా ఇలా మనకి ఎంత కావాలనుకుంటే మనం ఎక్కడైతే గుర్తు పెట్టామో లైనింగ్ 2 ఒక దగ్గర పెట్టి